ఆర్కే బీచ్ నుంచి ఇప్పుడు కొంచెం ముందుకి సబ్మరైన్ దగ్గరికి బయలుదేరాము. అక్కడ మీకు ఆ సబ్మరైన్ గురించి వివరాలు తెలియజేస్తాం. మనకి ఎదురుగా మనం చూస్తుంది అంటే మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో మనం వెళ్తున్నాము. మనం చూడాలంటే రైట్ సైడ్ లో అటు పక్క గుండా రావాలి. సబ్మరైన్ అనమాట. చూడండి, దాదాపు ఒక 100 మీటర్లు దాదాపుగా ఉన్నట్టుగా ఉంది. సుమారుగా ఒక 50 మీటర్లు అంటే దాదాపు 150 అడుగులు 200 అడుగుల పైన ఉంది. అంటే దీని లోపలికి మనం వెళ్ళినట్టయితే మన పాత రోజుల్లో పడవ ఏ విధంగా ఉంది, లేకపోతే పైన అక్కడ దాంట్లో కూడా బెడ్స్, డబుల్ బెడ్స్, అప్పర్ బెత్, అక్కడ పైన కొనుక్కోవడానికి టాయిలెట్స్, బాత్రూమ్స్, ఏ టు జెడ్ అన్ని. అసలు ఎలా పనిచేసేది, పడవ ఎలా పనిచేసేది, ఏంది, పడవకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా చూసేది, వర్కర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అన్ని మనకి ఆ పడవ లోపల మనం చూడొచ్చు. కానీ మేమైతే దాని లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మేము వెళ్ళాము, ఇంతకుముందు కూడా వీడియో చేశాం మేము. కాబట్టి వరకు మీకు ముందు పైన ఆకారం సబ్మెరైన్ అనేది ఎలా ఉంటది అనేది ఆకారం మీకు చూపెడుతున్నాం. థ్యాంక్ యూ. వి లవ్ వైజాగ్, ఐ లవ్ వైజాగ్. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అన్నమాట. అంటే ఏరోప్లేన్ కి వాటికి సంబంధించినవి లోపల మ్యూజియం లోపల మనం మామూలుగా చూడవచ్చు. TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ లోపల విమానాలు బోర్డు ఎక్కేయి దిగేయి అలా మనకి విమానాలని చూపెడతారనమాట. ఆపోజిట్ లో మనకి సబ్మెరైన్ ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం ముందు సబ్మెరైన్ కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ లో అంటే ఎడం చేతి పక్క చిన్న చిన్న గార్డెన్స్, G2O అని చెప్పని తామర పువ్వుల జింకలు, అలాగే డిస్టెన్షన్ ఆంధ్ర విశాఖపట్నం సిటీ అన్నమాట. అట్లాగే మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఉంటది. ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర స్టేట్. అతను మన ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. అట్లాగే మనకి దారి పొడుగుతా కూడా స్టాచ్యూలు చాలా బీచ్ ఉంటున్న అటు మనం పోయే కొన్ని లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో కూడా దాదాపు మనకి బీచ్ తగులుతూ ఉంటది. అలాగే లెఫ్ట్ సైడ్ లో స్టాచ్యూలు మహాపురుషులు, మన స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, ఇట్లాంటి ఒక్కొక్కరు బీచ్ ఒడ్డున చిన్న చిన్న గార్డెన్స్, స్టాట్యూలు ఇవన్నీ ఉంటాయి. మీరు చూస్తున్నది ఇప్పుడు తాండ్ర పాపారాయుడు, అరివీర భయంకరుడు, బొబ్బులు పులి, పరాణ ఫిరంగులకు ఎదురు నిలిచిన మన ఆంధ్ర వీరుడు తాండ్ర పాపారాయుడు.